బల్బ్ ఉండాలి, కానీ భయంకరమైన బల్బ్ ఉంటే ఎలా ఉంటుంది చూడండి. లెట్స్ కాల్ అపాన్ సుడిగాలి సుధీర్ ఎన్ఎస్టీ. వాటర్ ఇవ్వు. ఒక కప్పు కాఫీ ఇవ్వు. ఇంకేమైనా కావాలా? టిఫిన్ ఏం తీసుకురమ్మంటారా? టిఫిన్ అవుతుంది, వెనకొ తింటాను. తీసుకోండి. ఇదో బయటికి వెళ్ళావా? వెళ్ళాను. తెమ్మనం తెచ్చావా? ఏంటది? గాజులు. పట్టీలు తెచ్చావా? సరిగ్గా సరిగ్గా నేర్చుకో కొంచెం. ఇదిగో 2 నెలల నుంచి అడుగుతున్నావు కదా, నేర్చుకో. నీకు ఈ పాటికి మ్యాటర్ అర్థమైపోయి ఉంటది. అది నా పెళ్ళం, ఇది నా చెల్లా. ఆ చెల్లి కాదు, దానికి చెల్లి, నాకు. నీకు మాట చెప్పాలంటే మా ఫ్యామిలీకి పద్ధతి, పాడు, గౌరవం, మర్యాదలు ఏముండవు. రెక్లెస్, కేర్లెస్ ఫ్యామిలీ మేము. ఒక ముక్కలో చెప్పాలంటే మా ఫ్యామిలీకి బాగా పలుపు ఎక్కువండి. సుబ్బారావు అద్దె ఎప్పుడు ఇస్తారు? ఏంట్రా అదో నాటకాలు ఆడుతున్నావు? ఎప్పుడైనా ఇచ్చాను అద్దె? నేను ఇచ్చాలి అన్నేవండి, పక్కన పోలీస్ స్టేషన్ వెళ్తాను. అంత దూరం ఎందులో కానీ గదిలో మావిడింది, దాని దగ్గరికి వెళ్ళు. దేనికి? అద్దెకి. అద్దెకా? ఏంటి అద్దె? ఆవిడండి అద్దె తలగరుస్తుంది. రేప్ చేయడానికి వెళ్తే కోఆపరేట్ చేస్తారా? రేపు చేయడం ఇచ్చాలి అన్నేవండి. ఓ పని చేయరా, న్యాయం కోసం ఇద్దరు పోలీస్ స్టేషన్కి వెళ్తాను. నువ్వు నా మీద కంప్లైంట్ పెట్టి నేను నీ మీద కంప్లైంట్ పెడతాను. అంత దూరం అండి, పక్కన మా ఇల్లు వెళ్ళిపోతాను. ఓకేనా? అద్దె అడుగుతావు ఇంకోసారి. మళ్ళీ మనకి అద్దె చెప్పండి. మీ ఇంట్లో నేను ఉంటాను అనుకోండి, మళ్ళీ మాకు అద్దె వద్దు. ఓకేనా? ఓకే. అద్దె ఎదురా? వద్దులేండి. మా ఇంట్లో నువ్వు ఉంటున్నందుకు అద్దె ఎదురా? ఇదిగోండి స్మార్ట్ హౌస్ కనేది మరి చాలా అన్యాయం. నువ్వు ఇలా కానీ పోలీస్ స్టేషన్కి వెళ్తాం. కూర్చోండి, అద్దె వద్దు కదా, మీద ఉంచుకోండి. వస్తానమ్మా. సుబ్బారావు గారు, ఎవడరా నువ్వు? నేను మీ అబ్బాయి చదివే స్కూల్లో టీచర్నండి. ఏంటి మ్యాటర్? మీ అబ్బాయి స్కూల్లో బూతులు మాట్లాడుతున్నాడండి. ఏంటి బూతులు? బూతులు మాట్లాడతాడా? ఏంటండి? ఇట్రా. మన అబ్బాయి స్కూల్లో అమ్మ నా బూతులు తిడతాడంట అందరినీ. ఏంటి గౌరవంగా ఉండాల్సిన టైంలో నువ్వేంటి ఆనందపడకుండా ఏడుస్తావు? బండబూతులు తిడతాడా? ఈ పాటికి 3 మంటల్లో 4 రేపులు చేశాను అనుకున్నాను. ఎవరో పోతాడులే. ఏం చేస్తున్నాడు? కొత్త బూతులు నేర్చుకుంటున్నాడండి. మా ఓడు పాత బూతులే మళ్ళీ మాట్లాడితే వచ్చి చెప్పు, కొట్టి మరీ నేర్పిస్తాం కొత్తవి. మీ సూపర్ ఫ్యాన్. ఏంటి మర్యాద ఇస్తావంట? మర్యాద ఇస్తావంటే ఏం ఫ్యామిలీ రా మీది? హలో, ఎవడరా నువ్వు? గుర్తుపట్టాను నన్ను. జనాలు అచ్చరు కానీ గుర్తుపట్టట్లా, నిన్నేం గుర్తుపడతాము? ఆడు గురించి ఆడ చెప్పలేదు. నేను నేనే. వారం రోజులైంది బట్టలు ఇచ్చి ఇస్త్రీ చేయమని చెప్పి ఇప్పుడు వచ్చి అంటావా? ఇస్తున్నాడు కదా, తెచ్చిందే లేటుగా మళ్ళీ బావా అని చెప్పి నువ్వు వరుస కలుపుతాడు ఇక్కడ. నేను నిజంగా బామ్మద్దే కావడా? అక్కడ 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 వెళ్ళు. ఎవడో వచ్చాడు చూడు. నేను గుర్తుపెట్టావా? నేనక్క లక్ష్మీపిన్ కొడుకుని. లక్ష్మీపన కొడుకు. అదేంటక్క, నాకు హైదరాబాద్ జాబ్ వచ్చింది. ఓ 2 రోజులు ఉందామని వచ్చాను. ఏమన్నా మతుందా? మీ తమ్ముడు చెంతసేపు అయింది, టీ తీసుకురావడం తెలీదా? వెళ్ళి టీ తీసుకురా. ఊళ్ళో ఉన్నారు అంటే ఇప్పుడు క్యాజువల్ గా అని చెప్పని నేను ట్రైన్ టికెట్ వేసుకొని మన ఊరు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఎవడో ఎలా కడుక్కొని నీకు వచ్చి రిపోర్ట్ చెప్పాలన్నమాట. 2 రోజులు ఉండరా ఇక్కడే? మామూలుగా అడిగాను, అంత మించి ఏం లేదు. మరి నాకేంటి అదే టీ ఏమైనా ఎలా కనిపిస్తున్నారు నా ఫ్యామిలీ? సరే మరి ఎలా చేసే ఫ్యామిలీ కనిపిస్తున్నా నీకు? లేదు, మా అమ్మ చెప్పింది కానీ మర్చిపోయాను. సరేగానే ఎలాగున్నావాక? నేనేమన్నా
బాగున్నావా అంటే లేదు? బాగున్నాను అడుగుతున్నా అంటే ఇంత దున్నలాగా ఉంటే అంటే మా ఆయన రోజు తాగొచ్చి నన్ను కొడతా ఉంటే నరకేతన పడుతూ ఆడ దగ్గర కొట్టించుకుంటా ఉంటే ఊర్లో వాళ్ళకి ఈ విషయం తెలిసిపోతే వాళ్ళందరూ మా ఆయన వచ్చి అడిగితే మళ్ళీ మా ఆయన తాగేసి మళ్ళీ నన్ను కొడితే సంసారం చిచ్చు పెట్టేసి విడాకులు తీసేసుకున్న తర్వాత నువ్వు నా ఆస్తంతో కొట్టాలని చూస్తున్నావా? క్యాజువల్ గా అడిగా నాకు ఎలాగొన్నా ఏంటి కాజులు? ప్లీజ్ కూర్చోక. ఇగో బాబా చెప్పలేదు కదా ఊరి నుంచి నా బ్యాగ్ ఇది కదా. ఇగో నీకు స్వీట్లు పట్టుకొచ్చాను. అమ్మ చెప్పింది నీకు స్వీట్లు అంటే చాలా ఇష్టమని. వీటిని తెచ్చాడంటే ఎందుకు ఇచ్చారు స్వీట్లు? మా ఆయనకు షుగర్ ఉన్నది తెలుసు కదా, అంటే ఆ షుగర్ ఉన్నతో మళ్ళీ నువ్వు స్వీట్లు పెడితే ఆ షుగర్ ఎక్కువైపోయిన తర్వాత ఒళ్ళంతా పుచ్చిపోయి ఆయనకి షుగర్ ఎక్కువై మళ్ళీ చచ్చిపోతే నేను విధవరాలు అయిపోతే మళ్ళీ నా ఆస్తి కొట్టాను వచ్చావు నువ్వు. అంత ఆలోచించలేక మామూలుగా క్యాజువల్ గా తీసుకొచ్చాను. నాకేం తెచ్చావు? నీకు అమ్మ చెప్పింది నువ్వు అద్భుతంగా తయారవుతాడుగా నీకు మేకప్ కిట్ పట్టుకొచ్చాను బాబా అక్క కోసం. నేను మేకప్ కిట్ తెచ్చానండి. ఏంట్రా అదే మేకప్ వేసుకుంటాను. అది ఆల్రెడీ అందంగా ఉంటే ఇప్పుడు నువ్వు మేకప్ కిట్లు తీసుకొచ్చి మీ అమ్మ పంపిస్తే అది మేకప్ వేసుకొని రోడ్డు మీదకి వెళ్ళి ఎవడో ఒకరితో లింక్ చేసుకున్నాను ఇక్కడ గ్యాస్ బండ్ లీక్ చేసి పేల్ చేస్తే వచ్చి మా ఆస్తి మొత్తం ఈయన వదద్రా. ఎవరిని చేస్తారా ప్లీజ్ రా. నిన్నరా బిల్డప్ లేని వాళ్ళకి సాంగ్ అయ్యరా, బిల్డప్ ఉండే వాళ్ళకి సాంగ్ అయ్యదు. ఈయన బయట ఏం చెప్పుకుంటున్నాడంటే సార్ స్మాల్ స్క్రీన్ కమల్ హాసన్ అంట. కొంచెం ఫేస్ ట్రైనింగ్ ఇచ్చు, ఫేస్ ట్రైనింగ్. టీమ్ లీడర్ సుధీర్ అంట, కష్టపడేదాన్ని ఆయన, టీమ్ లీడర్ ఈయనంట. తర్వాత రోజా గారి మీద పంచు, రష్మి గారి మీద పంచు. సార్ మా కోసం ఒక 2 దెబ్బలు ఎక్కువ. ఈరా. కొట్టద్దు కొట్టద్దు అని చెప్పని మీరే కొడతారండి సార్. స్కిట్ లో ఫినిషింగ్ ఉండాలంటే ఎప్పుడు చూసినా కొట్టుకుంటా ఉంటారు బాబు. రోజా గారు ఎలా ఉంది, నచ్చిందా ఫైనల్? కానీ చాలా చక్కగా ఉంది అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. యాక్చువల్ చెప్పరా ఫ్రాంక్ గా సీను స్కిట్స్ లో ఇది జస్ట్ యావరేజ్ గా ఉందేంటి ఈ స్కిట్ అని నాకు స్లోగా మైండ్ లో స్టార్ట్ అయ్యేటప్పటికి సంజీవ్ రాగానే ఒక్కసారి లేచింది. శకలక శంకర్ జబర్దస్త్ ప్రోగ్రామ్ లో సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత ఇలాగే పెళ్లి ధ్యాస మర్చిపోయి ఆయన సంపాదించుకుంటూ వెళ్ళిపోయాడు. 80 సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పుడు ఐడియా వచ్చింది, అరే నేను పెళ్లి చేసుకోలేదు కదా అని. ఇప్పుడు ఇంత పెద్ద పేరు తెచ్చుకున్నాను కానీ నాకు వారసుడు ఉండాలి, వాడి పేరు కూడా లకలక శంకరో ఏదో పెట్టాలి కదా, కాబట్టి పెళ్లి చేసుకుని కొడుకుని అందాం అనుకున్నాడు. 80 ఏళ్ల వయసులో ఒక ప్రకటన ఇచ్చాడు, ఆస్తి బాగుంది కదా ముసలోడైనా పర్లేదని చెప్పి ఒక అందమైన అమ్మాయి వచ్చి పెళ్లి చేసుకుంది. 3 సంవత్సరాలు ట్రై చేశాడండి, పిల్లలు లేరు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ గారు 3 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నానయ్యా, పిల్లలు లేరు, ఏం చేస్తే బాగుంటుంది? 83 సంవత్సరాలు, పిల్లలు కాదు. ఒక కథ చెప్తానండి. ఒక మతిమరుపు వేటగాడు అడవికి గన్ తీసుకొని వెళ్తున్నా అని చెప్పి ఒక గొడుగు తీసుకొని వెళ్ళాడు. అడవి మధ్యలోకి వెళ్ళాడు, ఎదురుగా పులి వచ్చింది. వీడు గన్ అనుకొని గొడుగు ఎక్కువ పెట్టాడు. పులి ఎదురుగా చూసింది, వీడు టాక్ అని కాల్చాడు. పులి చచ్చింది. ఎలా చచ్చింది అని. ఎలా చచ్చింది? పిచ్చోడా, వెనక నుంచి ఇంకోటి గన్ను పేలిస్తే పులి చచ్చింది అని. ఇప్పుడు దానికి నాకు ఏంటయ్యా సంబంధం? నీది అదే పరిస్థితి, ఎవడో గన్ను కాలిస్తే నీ పులి చావాలంతే. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా, వెయ్యి.
ఆ సౌండ్ కి రోజు ఏముంటుంది వినండి.